రైట్, ఓకే. బుజ్జి ఏమండి, ఈయన మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్. ఎందుకనంటే నా నియోజకవర్గాల్లోనే 3 కేసులు ఉన్నాయి. 3 కేసులు పెట్టించి వాళ్ళ వాళ్ళ మీద కేసులు పెట్టించినవి నా నియోజకవర్గంలోనే 3 ఉన్నాయి. అలాగే కాకుండా ఈయన రఘురామకృష్ణరాజు గారిని, అలాగే సుధాకర్ గారిని, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు చేసిన మర్డర్లు, అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మినిస్టర్ చేసిన అరాచకాలని ఒకసారి గుర్తు చేసుకుని మాట్లాడాలి. అలాంటి సాంప్రదాయం సంస్కృతి మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. వాళ్ళ మాట్లాడిన భాష, వాళ్ళ మాట్లాడిన తీరుకే ఇవాళ ప్రజలు ఇంత మీకు ఈ తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ప్రజలందరూ ఇవాళ కూటమి వైపు ఉన్నారు. ఎందుకున్నారు? మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, మీరు చేసిన మినిస్టర్లు, మీ మినిస్టర్లు మాట్లాడిన భాష, ఆ కొడాలి నాని, ఆ అనిల్ యాదవ్, అలాగే వల్లంనేని వంశీ పార్టీలో జాయిన్ అవ్వాలా, టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో తీసుకున్నారు. అలాంటి వ్యక్తులతో మీరు తిట్టించిన మాటలన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి దయచేసి. అలాగే ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మీరు ఏం చేశారు? అతని మీద ఏదైనా చర్య తీసుకున్నారా? ఒక రఘురామకృష్ణరాజుని ప్రజాక్షేత్రంలో నరసాపురం నుంచి ఎంపీగా ఎన్నుకున్న ఒక ఎంపీని చితకబాదిన సంస్కృతి మీది కదా. ఆయన మీ మీద మర్డర్ యత్నం చేశారని మీ మీద కేసు పెట్టింది వాస్తవాలు కదా. ఇలాంటివి చెప్పుకుంటా పోతే నా నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో వదలపాడు అనే గ్రామంలో ప్రజల చాలా భయభ్రాంతులకి గురి చేశారు. ఎందుకంటే సామాజిక వర్గాలు ఎత్తకూడదు, కానీ ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ప్రజలను కొట్టించి, మళ్ళీ కొట్టిన వాళ్ళని, తల్ల పగిలిన వాళ్ళని ఆ స్టేషన్లో పెట్టించి కేసులు కట్టిన దుర్మార్గమైన పరిపాలన ఎక్కడైనా జరిగిందంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఇది వాస్తవమో కాదో ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి డిబేట్ లో పాల్గొన్నాయని చెప్పాలి. మీరు చేసిన అరాచకాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. నాకు కావాలంటే మీకు ఫోన్ లో పంపిస్తా. ప్రతి నియోజకవర్గంలో మీరు అరాచకాలు చేశారు. ఏ నియోజకవర్గంలో మీరు అరాచకాలు చేయలేదు అనేది ఒక్క నియోజకవర్గం చెప్పండి. మీరు చేసిన అరాచకాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు చేసిన దుర్మార్గాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి, ఒక జోగి రమేష్ ఒక ఎమ్మెల్యేల వద్ద ఉంటే టీడీపీ మీద దాడి చేసి, అలాగే పట్టాభి గారి మీద దాడి చేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఆపి చేయడం, ఇలాంటి ప్రజాస్వామ్యంలో మనం బతుకున్నప్పుడు, ప్రజలను అనగదొరకాలని చూసినప్పుడు ప్రజలకు అవకాశం 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలు మీరు ఆగండి. మీరు మాట్లాడతారు కానీ తర్వాత నేను మాట్లాడండి. నేను మాట్లాడాక అయ్యాక మీరు మాట్లాడారు. మీరు చేసిన దుర్మార్గాల వల్ల ప్రజా తీర్పు ఇచ్చారు. అది వాస్తవమా కాదా? అది కాకుండా బీజేపీ ఏదైనా చేయగలదు. వైఎస్ఆర్ పార్టీ అనకండి, వైఎస్ఆర్ పార్టీ పరిపాలించింది 5 సంవత్సరాలే. దాడుల సంస్కృతి 5 సంవత్సరాలు మీరేం చేశారు? 5 సంవత్సరాలు మీరేం చేశారు? 5 సంవత్సరాలు యోజన హామీలు మీరు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటెళ్ళ బాధ ఆడవాళ్ళని అందరూ కూడా ఏ రకంగా నడు రోడ్డు మీద పెట్టి హింసించారో మీకు తెలియలేదా? ఏ రకంగా ఎయిర్పోర్ట్ లో చెప్పారు. దాడులు చేయమని చెప్తా ఉన్నా. ప్రయత్నం చేయకండి. చెప్పకండి. పార్టీ గురించి ఇంకేం తెలుసు? మీరు వచ్చి 2 నెలలు అయింది పార్టీలోకి. మీ పార్టీ గురించి నన్ను అడగండి. చెప్పండి. మీ పార్టీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నియోజకవర్గంలో అరాచకాలు జరగలేదు? ఏ నియోజకవర్గంలో దుర్మార్గాలు చేయలేదు? మీరు ఏ నియోజకవర్గంలో దుర్మార్గం చేయలేదు? దుర్మార్గం చేయకపోతే చెప్పండి. మీరు న్యాయమే చేసి ప్రజలకి, మీరు విభజన హామీలు అన్నింటిలో మీరు న్యాయంగానే ఉంటే మీకు ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు? మీకు సరైన నాయకత్వ లక్షణాలు ఉండి మీరు ప్రజల్ని హింసించారు. మీరు అభివృద్ధి అనేది శూన్యం. ఇవన్నీ వాస్తవాలు కాబట్టే మీకు ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని పశ్చాత్తాపంగా తీసుకుని మీరు అన్ని చూడాలి. కానీ ఇవాళ ఏముంది, టీవీలో డిబేట్ కోసం, టీవీలో మాటల కోసం
టీవీలో షోయింగ్ కోసం ఒక సీఎంలు ఇద్దరు కలిసి టీవీలో షోయింగ్ కోసం కలిసారా? ఏం మాట్లాడతారు మీరు? ఖచ్చితంగా. మాట్లాడేది ఒక అర్థం పద్ధం ఉండాలి. కోసమే. ఒక అర్థం పద్ధం మీరు చేయలేంది. నేను public- 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిబేట్ లో కూర్చున్నాం, నేను మాట్లాడతా. ఓకే 5 సంవత్సరాల తర్వాత publicity. మీకు చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఓకే, మీరు ఓకే. చూడండి, ఓకే. మీరు చూసి ఆనందించండి. ఓకే, అజయ్. ఎందుకంటే మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక పౌరుడు కాబట్టి మీరు ఓకే. కూడా చూసి ఆనందించవలసిన పరిస్థితి ఉంది. ఓకే అజయ్, అది ముందు గ్రహించండి మీరు. ఓకే వెయిట్ అండి. వర్మ గారు ఒక విషయం ఏంటంటే వర్మ గారు, ఇక్కడ ఆయన లక్ష్మణ్ గారు ఉన్నారు. స్టార్టింగ్ ఏం మాట్లాడుతున్నాడంటే పబ్లిసిటీ కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు వాళ్ళు. నేనేం మాట్లాడుతానంటే వర్మ గారు, ఇక్కడ ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. పబ్లిసిటీ కోసం ఏ ముఖ్యమంత్రులు